హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాకు ఇష్టమైన ప్లేస్, నా కిచెన్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు మా ఇంట్లో ఏదైనా ఇష్టమైన ప్లేస్ ఉందంటే నా కిచెనేనండి. ఎందుకంటే మన ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచేది మన కిచెనేనండి. చూడండి, నేను గిన్నెలతోనే స్టార్ట్ చేస్తాను. నైట్ బాగా వర్షం పడింది, అందుకే నైట్ క్లీన్ చేసుకోలేదు, మార్నింగే క్లీన్ చేస్తున్నాను. ఇంచుమించు టబ్బుడు గిన్నెలు ఉన్నాయండి. ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ వైట్ క్లాసిక్ మార్బుల్ టైల్స్ని యూస్ చేసామండి. ఎందుకంటే ఎక్కడ మురికి పడినా కొంచెము మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోద్దండి. ఎక్కడైనా నూనె మరకలు పడినా, లేకపోతే ఏదైనా గిన్నెలు కడిగినప్పుడు మురికి పడినా, సోప్ పడినా ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చండి. అందుకే మా హస్బెండ్ నేను దగ్గరుండి మేము మా మా ఇల్లుని ఇలా డిజైన్ చేసుకున్నామండి. కిచెన్ అయితే ఇంకా మంచిగా డిజైన్ చేసుకున్నామండి. నేను ఈ గిన్నెలు ఇంచుమించు గంట టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ రోజు కడుగుతాను కదండి. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే త్వరగా పనులు చేసేసుకోగలమండి. ఒక చెల్లి అడిగింది, అక్క మీకు సర్వెంట్ వచ్చి మీకు పని చేస్తుందా అని. లేదమ్మా, నా ఇంట్లో పనులు నేనే చేసుకుంటానని చెప్పాను. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల బయట జిమ్కి కూడా వెళ్ళవసరం లేదండి, వాకింగ్ కూడా వెళ్ళవసరం లేదు. అందుకే నాకు సర్వెంట్ని పెట్టుకోలేదు నేను. చూడండి, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా గిన్నెలు అయిన తర్వాత సోప్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. మా హస్బెండ్ కొంచెం షింక్ లీక్ అవుతుందని గమ్ము పెట్టారండి, అది లెగిసిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పడేసాను. ఇప్పుడు సోప్ పడుతుందండి గిన్నెలు కడిగినప్పుడు, అది కూడా ఇలాగ చేత్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, ఎటువంటి బ్యాక్టీరియా రాదు. మళ్ళీ మనం గిన్నెలు వేసిన తర్వాత మళ్ళీ అందులోకి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి చిన్నపిల్లలు ఉన్నారంటే చాలా ఇబ్బందులు పడాలి. అందుకే నేను ఎప్పటికప్పుడే ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకుంటామండి. అది 1 మినిటేనండి, ఎక్కువ టైం కూడా పట్టదు. నాకు ఇష్టమైంది ఇంకొకటి ఉందండి, నా హబ్ అండి. 2017లో తీసుకున్నాను, కానీ ఎప్పటికప్పుడే కొత్త దానిలా కనిపిస్తుంది. నేను వాడతానంటే స్ప్రే క్లియా, ఇది టాటా ప్రోడక్ట్ వదండి. క్లియా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అండి. ఇలా వేసి 1 మినిట్లో ఇలా టిష్యూతో క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కడన్నా నూనె మరకలు, కూర ఉడికినప్పుడు పడినా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుందండి. పొయ్యి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా నేను మార్బుల్లే ఎంచుకున్నానండి. ఎందుకంటే గ్లాసీ అండి, ఊరికినే క్లీన్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఆయిల్ పడితే మరకలు అలాగే ఉంటాయి, అందుకే నాకు ఇష్టం ఉండదండి. నా హబ్బు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఈ హబ్బు మీదే నేను చాలా రెసిపీస్ చేస్తాను. నా పిల్లలకి, నా హస్బెండ్కి మంచి ఫుడ్ వండడానికి కూడా కారణం నా హబ్బు. అందుకే నేను ఎక్కువ హబ్బుని ఇష్టపడతా. ఇలాగా ప్లాట్ఫామ్ను కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి, సోప్ తోటి లేకపోతే లిక్విడ్ తోటి. చూడండి ఎంత నీట్గా ఉందో. పెద్దోళ్ళు అంటారు కదండి, ఇంటిని చూసి ఇళ్ళ గురించి చెప్పేయచ్చని.